లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. భారత స్వతంత్రోద్యమ చరిత్రలో ఎర్రకోటపై త్రివర్ణ పతాక రెపరెపల కోసం కోట్ల మంది భారతీయులు చాలా కాలం ఎదురుచూశారు. బ్రిటిష్ దాస్య శృంఖలాల నుండి విముక్తి ఎప్పుడు లభిస్తుంది, స్వేచ్ఛా వాయువులు ఎప్పుడు పీల్చుతామా అంటూ ప్రతి భారతీయుడు కలలు కన్నాడు. భారత జాతి ఆకాంక్షలకు అనుగుణంగా ఒక జెండా రూపకల్పన జరగాలి, ఆ జెండా నీడలో అందరూ కలిసికట్టుగా ప్రయాణించాలి అనే భావన మదిలో మెదిలిన గాంధీ మహాత్ముడు జెండా రూపకల్పన బాధ్యతను తనకు ఎంతో కాలంగా తెలిసిన పింగళి వెంకయ్యకు అప్పగించాడు. ఆ సమయంలో పింగళి వెంకయ్య నాడిగూడెం రాజావారి కోటలో దివానుగా పనిచేస్తుండేవాడు. కోటలో దివానుగా చేస్తూనే జాతీయ పతాక రూపకల్పన చేశాడు పింగళి వెంకయ్య. జాతీయ పతాక రూపకల్పన జరిగిన సూర్యాపేట జిల్లా నాడిగూడెం రాజావారి కోటపై బిగ్ టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ మీరు చూడండి. భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ పేరు నడిగూడెం రాజావారి కోట. స్వాతంత్రోద్యమ సమయంలో ప్రజల ఆకాంక్షల మేరకు ఒక జెండా రూపకల్పన జరగాలని, ఆ జెండా కింద ప్రజలందరూ కూడా పయనించాలని చెప్పేసి గాంధీజీ ఇచ్చిన పిలుపు మేరకు రూపొందించబడింది త్రివర్ణ పతాకం. త్రివర్ణ పతాకాన్ని రూపొందించింది మన తెలుగువాడైన పింగళి వెంకయ్య. రూపొందించిన ప్రదేశం నడిగూడెం రాజావారి కోట. నడిగూడెం రాజావారి కోటపై బిగ్ టీవీ స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. భారతీయులు గాంధీజీ చూపిన మార్గంలో పయనిస్తూ స్వాతంత్ర సముపార్జనలో చేయి చేయి కలుపుతూ ముందుకు సాగారు. ఇదే సమయంలో గాంధీజీ భావాలకు అనుగుణంగా ప్రజలు ఆకాంక్షలను ప్రతిబింబించేలా పింగళి వెంకయ్య జాతీయ జెండాను రూపకల్పన చేశాడు. జమీందారు వద్ద దివానుగా పనిచేస్తూ జాతీయ పతాక రూపకల్పన చేశాడు పింగళి వెంకయ్య. త్రివర్ణ పతాకం రూపొందించిన వ్యక్తి తెలుగువారు కావడం, రూపుదిద్దుకున్న ప్రాంతం సూర్యాపేట జిల్లా నాడిగూడెం తెలుగువారి ప్రాంతం కావడం మనందరికీ గర్వకారణం. సంవత్సరంలో గాంధీజీ పిలుపు మేరకు నడిగూడెం జమీందార్ రాజు బహుదర్ నాయని రంగారావు కోటలో దివానుగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్న పింగళి వెంకయ్య ఈ కోటలోనే జాతీయ పతాకాన్ని రూపొందించాడు. 1921 మార్చి 31, ఏప్రిల్ 1వ తారీఖులలో జరిగిన బెజవాడ జాతీయ కాంగ్రెస్ మహాసభలో పింగళి వెంకయ్య తాను రూపొందించిన త్రివర్ణ పతాకాన్ని సమర్పించాడు. ఆ తర్వాత 1947 జూలై 22వ తారీఖున డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షతన జరిగిన రాజ్యాంగ సభలో తీర్మానం చేసి మన దేశ జాతీయ జెండాగా ఆమోద ముద్ర వేశారు. పింగళి వెంకయ్యకు నడిగూడెం జమీందార్ నయని రంగారావుకు మధ్య మంచి స్నేహబంధం ఉండేది. ఆ చనువుతో తన ఆస్థానానికి వచ్చి దివానుగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించామని కోరగా పింగళి వెంకయ్య 1906 సంవత్సరం నుండి 1922 సంవత్సరం వరకు ఈ కోటలోనే పనిచేశారు. ఈ సమయంలో పింగళి వెంకయ్య వ్యవసాయ రంగానికి సంబంధించి ఒక పరిశోధనా కేంద్రం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ఆనాడు జాతీయ జెండా రూపకల్పన జరిగి జమీందారుల పరిపాలనతో కలకలలాడి దేశ చరిత్రకు వేదికైన ఈ కోట గురించి బాహ్య ప్రపంచానికి తెలియని దుస్థితి ఏర్పడింది. అయితే ఇటీవలి కాలంలో జమీందారు వంశస్థుల నుంచి కొందరు వ్యక్తులు లీజుకు తీసుకొని శిథిలావస్థకు చేరుకున్న కోటకు మరమ్మతులు చేశారు. కానీ జాతీయ జెండా రూపకల్పన జరిగి భారతదేశ చరిత్రలో ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకున్న ఈ కోటను చూడడానికి మాత్రం వారు అనుమతించడం లేదు. ఎంతో విశిష్ట ప్రాముఖ్యత ఉన్న ఈ కోట ఖ్యాతిని నలుదిశలా వ్యాప్తి చేయవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంది. అందుకే ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దినట్లయితే నడిగూడెం రాజావారి కోట ఔన్నత్యం గురించి భవిష్యత్తు తరాలకు తెలిసే అవకాశం ఉంటుందని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. నా పేరు గుండు విజయరామారావు, నడిగూడెం. ఇక్కడ జాతీయ జెండా అనేది నడిగూడెం మండల కేంద్రంలో ఈ పరగణ మునగల పరగణ సంబంధించిన నడిగూడెం మండల కేంద్రంలో రాజావారి కోటలో జాతీయ జెండా పురుడు పోసుకోవడం అనేది జరిగింది. ఈ జాతీయ జెండా ఇప్పుడు ఔన్నత్యాన్ని మొత్తం కూడా ప్రపంచ దేశాలకు కూడా భారతదేశం యొక్క చిహ్నం త్రివర్ణ పతాకం ఇక్కడ తయారైంది. అయినప్పటికీ కూడా ఈ భారతదేశంలో జాతీయ జెండా ఎక్కడ తయారనేది కూడా ఇప్పుడు
బాహ్య ప్రపంచానికి తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. ఈ ప్రభుత్వాలు పాలకవర్గాలు కూడా దీని మీద కేంద్రీకరించి నడిగూడెం యొక్క ఔన్నత్యం, ఇక్కడ పురుడు పోసుకున్నటువంటి నడిగూడెం గడ్డ ఈ రాజావారి కోటలో పురుడు పోసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ రాజావారి కోటలో ఇప్పుడు ప్రస్తుతం గ్రంథాలయం అనేది, నేషనల్ గ్రంథాలయం అనేది నడుస్తున్నది. అయినప్పటికీ కూడా ఈ జాతీయ జెండా తయారైనటువంటి ప్రాంతాన్ని బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా ఈ ప్రభుత్వాలు కేంద్రీకరించి దాని మీద శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతానికి కూడా ఆ జాతీయ జెండా తయారైంది కాబట్టి ఈ ప్రాంత వాసులకు కూడా ప్రయోజకరంగా ఉండే విధంగా ఉండాలి. ఈ ప్రయత్నం చేయాలనేసి ఈ ప్రాంతవాసిగా నేను కోరుతూ ఉన్నాను. క్రీస్తు శకం 1875 సంవత్సరంలో రుక్కమ్మ నడిగూడెం రాజావారి కోటను నిర్మించిందని చెప్పి ఇక్కడ లభించినటువంటి చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తుంది. ఈ రుక్కమ్మ నిజాం రాష్ట్రంలో ప్రముఖుడిగా ఉన్న రాజ్ బహదూర్ నాయని వెంకట రంగారావుని వివాహం ఆడటం జరిగింది. నాయని వెంకట రంగారావుకు పింగళి వెంకయ్య అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి. అందుకే ఈ యొక్క రాజావారి కోటలో అతన్ని దివాన్గా నియమించుకోవడం జరిగింది. ఎప్పుడైతే స్వాతంత్రోద్యమం జరుగుతుందో ఆ సమయంలో మహాత్మా గాంధీ పిలుపు మేరకు పింగళి వెంకయ్య త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఈ విధంగా త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన ప్రదేశంగా నడిగూడెం రాజావారి కోట చరిత్రలో నిలిచిపోయిన పరిస్థితి ఉంది. కాకపోతే ఇప్పటి తరం వారికి ఈ విధంగా నడిగూడెం రాజావారి కోటలో త్రివర్ణ పతాకం రూపొందించబడింది అనే విషయం మాత్రం తెలియనటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ప్రభుత్వం ఇటు విషయాన్ని గుర్తించేసి ఈ యొక్క త్రివర్ణ పతాకాన్ని ఏ ప్రాంతంలో అయితే రూపొందించారో ఆ యొక్క ప్రదేశమైనటువంటి నడిగూడెం రాజావారి కోటను ఒక టూరిస్ట్ ప్రదేశంగా చేర్చినట్లయితే ఇక్కడికి చాలామంది వ్యక్తులు వచ్చేసి ఈ యొక్క విషయాలు తెలుసుకునే అవకాశం అయితే ఉండడం జరుగుతుంది. సో అందుకోసమే ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. ఈ రాజావారి కోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి. అదేవిధంగా ఘనచరిత్ర కలిగినటువంటి ఈ యొక్క త్రివర్ణ పతాకాన్ని రూపొందించినటువంటి ఈ ప్రదేశమైనటువంటి ఈ నడిగూడెం రాజావారి కోట గురించి అందరికీ తెలియజెప్పేలా చేయాలని చెప్పేసి బిగ్ టీవీ కాంక్షిస్తుంది. నడిగూడెం రాజావారి కోట నుండి కెమెరామెన్ రవితో పుల్లారావు, బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.